సో దట్ వాస్ ద క్వశ్చన్ ఫ్రమ్ శ్రీరామ్ గారు అనలిస్ట్. మనం కూడా అనేక డిబేట్లో ఇదే అంశం మీద మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇదేం మొదటిసారి కాదు. ఆయన తీరుతెన్నులు అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ఇదే రకంగా ఉంది. ఈ అధికారం కోల్పోయిన 2వ నెలలోనే ఢిల్లీలో ఆయన ఫోటో ఎగ్జిబిషన్తో సహా అక్కడ ఒక పెద్ద హంగామా సృష్టించారు ఎగ్జిబిషన్ పెట్టి. జరగకపోయిన 35 రోజుల్లోనే 35 మందిని వైసీపీ వాళ్ళు చంపేశారని చెప్పేసి ఆయన అక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రూఫ్లు చూపించలేదు. అప్పుడే కనుక మీరు కనుక కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అలాగని చెప్పేసి చట్టవిరుద్ధంగా చేయమని చెప్పడం లేదు, చట్టపరంగానే. మరి నిన్న కత్తులు పట్టుకొని ఆయన జన్మదినం పుట్టినరోజు వేడుకలు అన్న పేరు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా 5 మేకపోతే 5, 6, 10 అవచ్చు, లేదా 1 అవ్వచ్చు, అలా పొట్టేళ్ళని నరుకుతాం కూడా మరి అది కూడా చట్ట వ్యతిరేకమే కదా. పబ్లిక్గా ఆ రకంగా జంతు బలి చేయటం కూడా మరి అంటే మరి పోలీసులు ఫెయిల్యూర్ కాదు అక్కడే కాదు, రాష్ట్రంలో అనేకమైన ప్రదేశాల్లో ఏం జరుగుతున్నాయో ఇప్పటికీ వస్తానే ఉన్నాయి, ఇంకెన్నో వస్తాయో. మరి గతంలో ఇటువంటి రాజకీయాలు ఎప్పుడన్నా చూసామా? ఇప్పుడు ఎందుకు చూడాలి, ఎందుకు ఎలా చేయాలి? నమస్కారం సార్, సురేష్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. మొన్న అతని మనుషులు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు చర్యలు తీసుకున్నారు. ప్రజలు చర్యలు తీసుకొని 11 సీట్లకు మడత పెట్టి కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా అతనిలో పరివర్తన రాలేదు. ఆ వైకాపా శ్రేణులు కూడా అలాగే ఉన్నాయి. ఒక పక్కన ప్రజలు చర్యలు తీసుకుంటున్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తేలిపోద్ది వాళ్ళ వ్యవహారం ఏంటో, వాళ్ళకి ఎంత బలం ఉందో, రప్పాల సంగతి ఏంటో ప్రజలు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ శ్రీరామ్ గారు చెప్పారు. అవును, చేయవలసిందే. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారు మరి ఏం ఆలోచిస్తున్నారో, మరి ఆయన ఏం స్టెప్ తీసుకుంటారో ఆయన దృష్టిలో లేని విషయం కాదు ఇది. ఖచ్చితంగా సమయం చూసి తగిన చర్యలు తీసుకుంటారు. నేనేమంటానంటే, ఈ గ్యాంగ్ అలాగే మాట్లాడితే మాకే మంచిది సార్. వాళ్ళకి మైనస్, మాకు ప్లస్. వాళ్ళంటే ఏంటో, ఇంకా ఆయన ఏదో నాకు సానుభూతి పెరిగింది, నేను ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి అవుతా, సీఎం అవుతా. రఫీ గారు పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎవరికి ఉండే క్యాలిక్యులేషన్స్. అవతల వ్యక్తి తప్పులు చేస్తే మాకు అడ్వాంటేజీ, లేకపోతే మీరు తప్పులు చేస్తే వాళ్ళకి అడ్వాంటేజీ. మీరిద్దరే కాదు కదా సార్, ఈ రాష్ట్రం అంటే మీరిద్దరే కాదు కదా సార్. సామాన్యుల పరిస్థితి ఏంటి, అధికారుల పరిస్థితి ఏంటి, కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? వీరు కదా, మీరు ఎవరు ఉండాలని డిసైడ్ చేసేది మేము కదా సార్. నేను చెప్పేది ఏంటంటే, మేము వాళ్ళే ఉన్నాం. తెలుగుదేశం కూటమి, వైకాపానే ఉన్నాయి. ఆ వైకాపా చేస్తున్నటువంటి దురాఘాతాలు, ఇంకా రెప్పాలు అసలు ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళిపోయి రేపు ఎన్నికలో 88 ఫిగర్ దాటడంతోనే గంగమ్మ జాతర చూపిస్తారంట ప్రజలకి. ఇప్పుడు పొట్టేళ్ళని కాదంట, ప్రజల్ని అడుగుతారంట అని చెప్పి కూడా ఒకడు ఫ్లెక్సీ పెట్టాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు అంటున్నా నేను. ఏ పార్టీ ఏంటి, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ప్రజలకు బాగా అర్థమవుద్ది అంటున్నా. ఇప్పుడు 40% ప్రజలు ఓటర్స్ వాళ్ళకి ఓటేశారని చెప్పి వాళ్ళు విర్రవీగుతున్నారు కదా. ఈ రప్పాలతో, గంగమ్మ జాతరలతో మరి ఆ 40 ఉంటాయో, ఆ 20కి పడిపోతాయో, 10కి పడిపోతాయో తెలీదు. చేయనివ్వండి.
పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సామెత ఉంది. కాబట్టి ఈ అరాచకాన్ని ప్రజలు ఒప్పుకోరు, సహించరు. అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయలుదేరా కానీ ప్రజలు భయభ్రాంతులు గురే పరిస్థితి ఉంది. అలాంటి దౌర్భాగ్యపు పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మరి ఎన్నాళ్ళు కొనసాగుద్దో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. మేము చేసే పనులు మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు అవి కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమనివ్వండి, కంపెనీలు తీసుకురావటం అనివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఏమనివ్వండి, ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి విధానంతో ప్రజలు ఇది చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు, ఆయన రెప్ప గంగ్ చేసేటువంటి దౌర్జన్యాలు, దురాఘాతాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, బేరీ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలా. ముఖ్యమంత్రికి తెలియని విషయం కాదు, ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసు. చేసిన రోజున మళ్ళీ మనం ఖచ్చితంగా మనం డిబేట్ పెట్టుకుంటాం, మాట్లాడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇలాగా తలలు నరికి అతని పోషణ మీద రక్తం చిందిస్తుంటే ఆనందిస్తున్నాడు. తప్పిది, ఇలా మీరు చేయకూడదు, ప్రజల్లో చెడు సంకేతం వెళ్తుంది మన పార్టీ పట్ల, మీరు ఇలా చేయకూడదని అంటలేదు ఆయన. ఆయన ఆనందం పొందుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమే వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు చేయటానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారు. పెద్ద ఎత్తున వాడల్లా వైకాపా శ్రేణులకి డబ్బులు పంచిపెట్టి, కొన్ని చోట్ల భోజనాలు, కొన్ని చోట్ల కేకులు కట్ చేయటాలు, ఆ డబ్బులు పంచిపెట్టి మందు అందజేసిన తర్వాత వాళ్ళకి నెత్తికి ఎక్కిపోయింది. మనం ఏం చేసినా పర్వాలేదు, మన నాయకుడు దృష్టిలో పడాలంటే నేను 8 పొట్టేళ్ళు అడుగుతాను, 2 అడుగు అంటే ఆ పరిస్థితికి వచ్చేసింది. సో నాయకుడు పుట్టినరోజున మందు తాగిస్తే వీళ్ళేమో పొట్టేళ్ళు తలలు తీసేసి ఆయనకి రక్తం తాగిచ్చారు అనమాట. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్. ఇంతవరకు జరిగింది వైకాపా నుంచి ఒక ఖండన గాని, అతను మాజీ సకల కళ మంత్రి ఉన్నాడు కదా, అతను కూడా ఏమైనా ఖండిస్తాడేమో చూసా. అతను గాని, ఆ స్పోక్స్ పర్సన్స్ గాని ఆయన క్యాలిక్యులేషన్స్ లో బిజీగా ఉన్నాడులేండి. ఆ సందర్భంగానే చెప్పింది, డీలిమిటేషన్ జరిగితే 200 ప్లస్, డీలిమిటేషన్ జరగకపోతే 151 పై స్థానాలు వస్తే ఆయన క్యాలిక్యులేషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆయన ఇంకా పెరుగుద్దనేటువంటి నిర్ణయంలో ఉన్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నారు. ఒక నిమిషం సార్. అంతేకాదు, ఆయన అన్నది ఏంటంటే ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు ముందుకెళ్లిపోయిందంట, అభివృద్ధి సాధించింది. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మీరును బీజేపీ అనవసరంగా వికసిత భారత్, వికసిత ఆంధ్ర 2047 అనుకున్నారు. 2047 దాటేశాం మనం ఏపీ. అది సజ్జల గారి ఇదేంటి సూక్తులు అనమాట. సార్ తులసిరెడ్డి గారు ఒక మాట తులసిరెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, రాజ్యసభ మెంబర్ చేశారు, 20 సూత్రాల పథకానికి ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. ఇలాంటి పార్టీ దేశంలో గాని, మన రాష్ట్రంలో గాని, పక్క రాష్ట్రాల్లో గాని ఏదైనా ఉందా? నేను అదే అడగబోతున్నా. ఈ రకమైనటువంటి నేను కరెక్ట్ గా అదే అడగబోతున్నాను సార్. నేను అదే మిమ్మల్ని కూడా అదే అడిగాను, ఇటువంటిది ఎక్కడన్నా చూసావా అని చెప్పేసి. అదే శ్రీరామ్ గారు అనుకుంటా. ఆనందాన్ని పొందేటువంటి నాయకుడు కానీ, మా ముఖ్యమంత్రిని కాల్చి చంపుతానని చెప్పిన నాయకుడు కానీ, బంగాళాఖాతంలో పడేయాలని చెప్పిన నాయకుడిని కానీ, బట్టలు ఊడదీసి కొట్టాలని చెప్పిన నాయకుడిని కానీ, వాడు వీడు అని చెప్పేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎప్పుడైనా తులసిరెడ్డి గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశారా? ఎందుకంటే పెద్ద మనిషి ఆయన చెప్తే మన ప్రేక్షకులకి బాగా అర్థమవుతుంది, కనువిప్పు కలుగుతుంది. వైకాపా వాళ్ళు చూస్తే ఇంకా కనువిప్పు కలుగుతుంది. లేదా ఇంకా మనం పెంటరేగిపోయి రెప్ప అని వాడలా కోటి సంతకాలు వాళ్ళే చేసి ఇంట్లో కూర్చొని పెట్టి ఏ రకంగా ఒక సీన్ క్రియేట్ చేశారో, ఈ రెప్పని ప్రతి వాడకి, ప్రతి ఊరికి
ప్రతి పేటకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారేమో, ఆ Right. పిలుపు ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. చూద్దాం. ఓకే ఓకే